ఓం నమ శివాయ. శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ జీవితంలో కష్టాలు, వారి పరిష్కారాలు, మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు అందించబోతున్నాము. జనవరి 2026 ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. ఆ అమ్మవారు స్వయంగా ఆ దుర్గాదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు. మీ కష్టాలకు ఈ 3 రోజులలో ముగింపు వస్తుంది. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఎప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపల దాచుకున్న కన్నీళ్ళు, వీటిలో ఒకటి యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక పెద్ద మార్పు దాగుంది. ఈ వీడియో ఇప్పుడు మీ కంటపడింది అంటే ఇది సాధారణమైన విషయం కాదు. మీరు వెతకలేదు, ఈ వీడియో మిమ్మల్ని వెతుకుంటూ వచ్చింది. దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం ఈ రాశి వారికి మాత్రమే. ప్రత్యేకంగా వి అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగిన మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే సంకేతాలు, హెచ్చరికలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుంచి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీపైన భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత లేదా ఓం దుర్గాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వలన దుర్గామాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది. కాబట్టి ఈ రాశివారు దయచేసి ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతుంది కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకు అంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా గడిపిన జీవితం ఒక సాధారణమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. బయట చూస్తే అందరూ నవ్వుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం ఎప్పుడు ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది. ప్రతిరోజు కొత్త ఆశతో లేచిన రోజు చివరికి మనసు అలసిపోయినట్టు పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఎన్నిసార్లు మీ మనసులో తిరిగిందో మీకే తెలుసు. అయినా ఎవరికి చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని నడిచారు మీరు. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఇతరుల బాధను వెంటనే అర్థం చేసుకొని హృదయం ఇది. కానీ అదే హృదయం మీకు శిక్షలా మారిన సందర్భాలు ఎన్నో. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన రోజులున్నాయి. మాటలతో గాయపరిచి నమ్మకాన్ని చంపి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు కూడా మీరు చూశారు. అయినా మీరు ఎవరి ముందు గొడవ పెట్టుకోలేదు, ఎవరికి శాపనార్థాలు పెట్టలేదు. రాత్రి వేళలో అందరు నిద్రపోతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఎవరికి చెప్పలేని బాధలు గుండెలో దాచుకున్నాయి. ఇది కూడా దాటిపోతుందని మీ మనసుని మీరే ఓదార్చుకున్న రోజులున్నాయి. బయట నవ్వుతూ లోపల మనసు పూర్తిగా విరిగిపోయిన రోజులు కూడా మీ జీవితంలో భాగమే. అయినా మీరు నటించలేదు, ఇతరులకు బాధ చూపించలేదు. మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయిన రోజులున్నాయి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఒత్తిడి, ఇంకొక వైపు మానసిక గాయాలు, ఎవరు చేసిన మాటలు, ఎవరు చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు అన్నీ మీరు మౌనంగా భరించారు. ఎదురు తిరిగితే పరిస్థితి మరింత చెడిపోతుందేమో అన్న భయంతో మీరు మౌనాన్ని ఆయుధంగా చేసుకున్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక
మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాళ్లకు కట్టెలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వాళ్ళు చూశారు. మీ మంచితనం బలహీనంగా భావించిన వాళ్ళు ఉన్నారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని మరిచి, మీరు చెప్పిన ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళున్నారు. ఆ మాటలు మీ హృదయాన్ని ఎంతగా గాయపరిచాయో మీకే తెలుసు. అయినా మీరు సమాధానం చెప్పలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకు తెలుసు. కానీ ప్రతిసారి లేచిన నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించాలనిపించింది. నేను చేసిన తప్పేంటి అని మీ మనసులో మీరే అడుక్కున్నారు. అయినా చివరకు మౌనంగా అన్నీ భరించారు. ధర్మాన్ని వదలలేదు. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికీ తెలియలేదు. రాత్రి ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. అయినా మీరు మీ మార్గాన్ని వదలలేదు. ఇదంతా సాధారణమైన బాధలు కాదు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగమే. దేవుడు ఈ రాశి వారికి ఇచ్చిన ఈ శిక్ష కోసం కాదు, మీ మనసును శుద్ధి చేయడానికి, మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి ఇచ్చిన మార్గమే ఇది. మీరు ఎదుర్కొన్న ప్రతి ఒంటరితనం, ప్రతి మోసం, ప్రతి నమ్మక ద్రోహం, ఇవన్నీ మీలోని శక్తిని బయటకు తీయడానికి జరిగిన దైవ ప్రక్రియ. మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు అంటే అదే మీ బలం. మీరు ఇంకా మంచితనం వదలలేదు అంటే అదే మీ విజయం. ఈ బాధలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. ఇవి మీ జీవితాన్ని కొత్త దశకు తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చాయి. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు ఒక విచిత్రమైన మౌన మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు, నెమ్మదిగా లోపల జరుగుతుంది. మీరు మునుపులా ప్రతిదానికి స్పందించడం తగ్గిపోతుంది. ఎవరు ఏమన్నా వెంటనే మనసుకు తీసుకోవడం తగ్గుతుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత అని మీకు తెలియకుండానే మీ ఆత్మ మిమ్మల్ని కొత్త దశకు తీసుకెళ్తుంది. ముందు మీరు అందరికీ సమాధానం చెప్పాలని, అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయాలనే అవసరం కూడా తగ్గిపోతుంది. ఎవరు మీ గురించి తప్పుగా మాట్లాడినా అది మీ మనసును అంతగా కదిలించదు. ఇది బాధ్యత లేకపోవడం కాదు, మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెట్టిన సూచన ఇది. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉండడాన్ని భయపడడం మానేస్తారు. ఒకప్పుడు ఒంటరితనం బాధగా అనిపించినా ఇప్పుడు అదే ప్రశాంతతగా మారుతుంది. మీతో మీరు ఉండడం నేర్చుకుంటారు. బయట శబ్దాల కంటే లోపల మౌనం మీకు ఎక్కువగా అవసరంగా అనిపిస్తుంది. ఇది మీ ఆత్మ స్వస్థత పొందుతున్న సమయం. పాత సంబంధాలపైన మీకు ఆసక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎంతో విలువైనదిగా అనిపించిన కొందరు వ్యక్తులు ఇప్పుడు అంతగా అవసరం లేదని మీకు అనిపిస్తుంది. వారిపైన ద్వేషం రావడం లేదు, కానీ ఆసక్తి కూడా ఉండదు. ఇది సంబంధాల పతనం కాదు, మీ ఎదుగుదల. మీరు ఇకపై ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండరు. మీ సమయాన్ని, మీ శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో మీకు ఎంచుకోవడం మొదలు పెడతారు. ప్రతి మాటకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు. ఇది స్వార్థం కాదు, ఆత్మరక్షణ. ఈ రాశివారు ఈ దశలో ఆత్మ నిర్భరతను పెంచుకుంటారు. ఎవరో తోడు లేకుండా జీవించలేమనే భావన తగ్గిపోతుంది. మీరు మీ కాళ్ళ మీద నిలబడగలరనే నమ్మకం లోపల బలపడుతుంది. ఇది గర్వం కాదు, ఆత్మవిశ్వాసం. ఇప్పటి వరకు మీ జీవితం ఇతరుల చుట్టూ తిరిగినట్టు అనిపించినా ఇప్పుడు మీ జీవితం మీ చుట్టూలే తిరగడం మొదలు పెడుతుంది. మీ అవసరాలు, మీ శాంతి, మీ ఆరోగ్యం ఇవి ముఖ్యమని అనిపిస్తుంది. ఈ మార్పు భయంగా అనిపించవచ్చు, కానీ ఇది తప్పకుండా అవసరమైన దశ. మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి ఈ మార్పులు అవసరం. పాత అలవాట్లు, పాత భావాలు, పాత బంధాలు ఇవి లేకుండా ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఈ మౌన మార్పులు మీ జీవితంలో పెద్ద ఆశీర్వాదానికి ముందు పడ్డారు. కొన్నిసార్లు మీరు నేను మారిపోతున్నానా అని మీరే అనుమానపడతారు. కానీ నిజం ఏమిటి అంటే మీరు మారిపోవడం కాదు, మీరు మీ అసలైన స్వరూపాన్ని గుర్తించడం. బాధల్లో మీరు మీ నిజమైన బలాన్ని తెలుసుకున్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది హృదయం గట్టిపడడం కాదు, ఇది జీవితం నేర్పిన జ్ఞానం, ఇది పరిపక్వత. మీ ఆత్మ ఎప్పుడు కొత్త దశకు సిద్ధమవుతుంది. కష్టాలు ముగియబోతున్నాయన్న సంకేతం మీదే. ఈ రాశి వారు ఈ దుర్గాదేవితో 100 మాటల్లో చెప్పలేనిది. ఇది ఈ జన్మలో ఒక్కసారిగా ఏర్పడిన సంబంధం కాదు, అనేక జన్మల నుంచి కొనసాగుతున్న ఆధ్యాత్మిక అనుబంధం.
మీరు అనుభవించిన బాధలన్నింటినీ అమ్మవారు నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. మీరు ఒక్కసారి కూడా ఆమెను నిందించకపోయినా మీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్న ఆమెకు తెలుసు. మీరు ఒంటరిగా ఉన్నారనుకున్న ప్రతి క్షణంలోనూ అమ్మవారి కృప మీ చుట్టూనే ఉంది. ఇటీవల మీ జీవితంలో అమ్మవారి పేరు ఎక్కువగా వినిపించడం మొదలైంది. ఎక్కడ చూసినా దుర్గాదేవి గురించి మాటలు రావడం, యాదృచ్ఛికంగా ఆలయాలు ఎదురవ్వడం, అమ్మవారి ఫోటోలు కంటపడడం, ఇవన్నీ సాధారణమైన సంఘటనలు కాదు. ఇది మీ మీద అమ్మవారి దృష్టి పడిందని సూచించే సంకేతాలు. మీరు అడగకపోయినా ఆమె మీ బాధను గమనించింది. కొన్నిసార్లు మీరు గమనించకుండా ఉంటే చిన్న చిన్న సంఘటనల పెద్ద దైవ సంకేతాలు. అవే ఆలయ గంటల శబ్దం వినిపించడం, దీపం వెలిగించినప్పుడు మనసు ఒక్కసారిగా తేలిక పడడం, అమ్మవారి భజనలు వినగానే కన్నీళ్లు రావడం, ఇవన్నీ మీ ఆత్మ స్పందిస్తున్న సూచనలు. ఇవి భయం కాదు, ఇది భద్రతా భావం. దుర్గాదేవి కృప పడిన తర్వాత ఈ రాశి వారి చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను నెమ్మదిగా తొలగిపోతాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ అసుర స్వరూపము బయటపడడం మొదలు పెడుతుంది. ఎవరు మీకు మంచివారు, ఎవరు మీ ఎదుగుదలని ఆపాలని చూశారో అన్న నిజం మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రతీకారం కాదు, అమ్మవారి న్యాయం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మిమ్మల్ని నొప్పించిన వాళ్ళు తాము చేసిన పనుల ఫలితాలను తాము ఎదుర్కొంటారు. మీరు మాత్రం శాంతిగా ముందుకు సాగుతారు. మీ జీవితంలో గందరగోళం తగ్గిపోవడం, మనసులోనే భయం పోవడం, ఇవి అమ్మవారి రక్షణలోకి మీరు అడుగుపెట్టిన సూచనలు. దుర్గాదేవి ఈ రాశి వారికి ఇచ్చే ప్రధాన వరం ధైర్యం. బయటకు కనిపించిన లోపల నుంచి వచ్చే బలం. మీరు ఇక మీదట ఎవరిని భయపడరు. మీ హక్కుల కోసం నిలబడే శక్తి మీలో సహజంగా పెరుగుతుంది. ఇది కోపంగా బయటపడదు, కానీ ఆత్మవిశ్వాసంగా కనిపిస్తుంది. మీరు చేసిన ప్రతి పూజ, చెప్పని ప్రతి కన్నీటి విలువ అమ్మవారికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆమె మీ జీవితంలో నేరుగా జోక్యం చేసుకుంటుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన సమయం ముగిసింది. అమ్మవారి చేయి మీ మీద ఉంది అనే భావన మనసులో స్థిరపడుతుంది. ఈ దశలో మీరు గమనిస్తే మీకు అక్కర్లేని విషయాలు స్వయంగా దూరమవుతాయి. అనవసరమైన సంబంధాలు తెగిపోతాయి. మీ శక్తిని దోచుకునే పరిస్థితులు తొలగిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. అమ్మవారి కృపతో మీ జీవితం శుభ్రమవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. దుర్గాదేవి ఈ రాశి వారిని ఎప్పుడూ అర్ధంతరంగా వదలదు. మీరు అనుభవించిన బాధలన్నిటికీ సమాధానం ఇచ్చే సమయం దగ్గర పడుతుంది. మీ ఆత్మ ప్రయాణంలోని అమ్మవారు ఇప్పుడు మీ ముందే నడుస్తుంది. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు పూర్తిగా ముసే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇది అందరికీ ఒకేలా ఉండవు, కానీ ఈ రాశి వారికి మాత్రం లోపలే అర్థమయ్యేలా ఉంటాయి. మీరు అనుభవిస్తున్న మార్పులు యాదృచ్ఛికం కాదు, ఇవన్నీ దైవం మీకు ముందుగానే ఇస్తున్న సూచనలు. మొదటి ముఖ్యమైన సంకేతం కళల రూపంలో కనిపిస్తుంది. మీరు కళలో అమ్మవారిని చూడడం, దీపం వెలిగినట్టుగా కనిపించడం, సింహం దర్శనం కావడం, లేదా ఎరుపు రంగు ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. ఈ కళలో భయపెట్టేవిగా ఉండవు, ఒక అపరిచితమైన శాంతిని ఇస్తాయి. మీరు లేచాక కూడా ఆ కళ ప్రభావం మీ మనసులో ఉంటుంది. ఈ కళలో మీ ఆత్మకు అమ్మవారు ఇచ్చే ధైర్య సందేశం. భయపడొద్దు, నేను నీతోనే ఉన్నాను అనే భావన ఈ కళల ద్వారా మీకు చేరుతుంది. ఎరుపు రంగు శక్తికి సంకేతం, సింహం ధైర్యానికి సూచిక, దీపం అంధకారం తొలగిపోతుందనే సంకేతం. ఇవన్నీ మీ కష్టాల చివరి అంచుకు మీరు చేరుకున్నారని చెప్పే సూచనలు. రెండవ సంకేతం, మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం. చాలా కాలంగా ప్రయత్నం చేసిన ముందుకు సాగని విషయాలు ఇప్పుడు అనుకోకుండా కదలడం మొదలవుతాయి. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, ఏది అయినా కావచ్చు, ఒక చిన్న అవకాశం రూపంలో మొదలై పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు గమనిస్తే ఈ మార్పులు ఎక్కువగా మీ ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. మీరు వదిలేసుకున్న పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఎవరో మీ పేరు చెప్పి అవకాశాన్ని తెస్తారు. ఇది మీ కర్మఫలం కదలడం మొదలైన సూచన. దైవం మీ జీవితాన్ని నెమ్మదిగా సరిచేస్తుంది. మూడవ ముఖ్యమైన సంకేతం, మీరు అడగకుండానే సహాయం రావడం. ఇంతకాలం మీరు అందరికీ సహాయం చేసినా మీకు మాత్రం ఎవరు లేరు అనిపించిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు మాట కూడా అడగకుండానే ఎవరు ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఈ సహాయం డబ్బు రూపంలో కావచ్చు, సలహా రూపంలో కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో కావచ్చు. ఇది సాధారణమైన సహాయం కాదు, ఇది దైవం పంపిన తోడ్పాటు. మీ మీద దైవకృప పనిచేస్తుందని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మూడు సంకేతాలు ఒకేసారి లేదా దగ్గరగా కనిపిస్తే అది కష్టాల ముగింపు దశ అని అర్థం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం,
ప్రతి కన్నీటి వెనకాల ఒక కారణం ఉందని అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ దశలో భయపడకండి, మార్పును అడ్డుకోకండి. దైవం తెరిచిన ద్వారాలు కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని కొత్త వెలుగులోకి తీసుకెళ్లే మార్గాలు. మీ మనసులో ఒక తేలికపాటు నమ్మకం పడుతుంది. ఇక నా కష్టం తీరబోతుంది అన్న భావన మాటల్లో చెప్పలేని విధానంగా మీలో నింపబడుతుంది. ఇదే దైవానుగ్రహానికి స్పష్టమైన సంకేతం. ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు వి అనే అక్షరం ప్రారంభమవుతున్నది. యాదృచ్ఛికం కాదు. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటనకు సంబంధించిన గుర్తు కావచ్చు. మొదట్లో ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కీలకంగా మారుతుంది. ఇది సంబంధిత విషయం మీ ముందుకు వచ్చినప్పుడు కొంత భయం కలగవచ్చు. ఇది మీకు తెలియని మార్గంలాగా అస్థిరంగా అనిపించవచ్చు. ఇది సరైనదేనా అన్న సందేహం మీ మనసులో తప్పకుండా వస్తుంది. కానీ ఈ భయం సహజం, ఎందుకంటే ఇది మీ జీవితం ఇప్పటి వరకు చూసిన దారికి భిన్నమైన మార్గం. దైవం ఈ రాశి వారికి అవకాశాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు సౌకర్యవంతమైన రూపంలో ఇవ్వదు. కొంచెం పరీక్షతో, కొంచెం ధైర్యం అవసరమైన పరిస్థితిలోనే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. వి అక్షరంతో వచ్చిన అవకాశం కూడా అలాంటిదే. ఇది ప్రమాదంగా అనిపించినా ఇందులో దాగి ఉన్న ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ మార్పు ద్వారా మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే మీ విలువను గుర్తించే రోజు వస్తుంది. మీరు చేసిన శ్రమకు, మీరు భరించిన బాధలకు న్యాయం జరిగే దశ ఇది. మీ జీవితంలో విజయానికి దారితీసే అక్షరంగా మారుతుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి యొక్క రూపంలోనే వస్తుంది. మొదట అతను లేదా ఆమె సాధారణంగా కనిపించవచ్చు, కానీ వారి మాటలు, వారి ఆలోచనలు మీలో కొత్త దిశను చూపిస్తాయి. ఆ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. దైవం మీకు పంపిన సందేశం వారి వల్ల రావచ్చు. ఇంకొన్ని సందర్భాల్లోనూ మీ యొక్క ప్రదేశం కావచ్చు. మీరు వెళ్ళాలని ఎప్పుడు అనుకోని చోటకు వెళ్ళాల్సి రావచ్చు. అక్కడే మీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఇది మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్లే దశ అయినా అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ దశలో ముఖ్యమైన విషయం భయానికి లోనవ్వకపోవడం, అనుమానంతోని అవకాశాన్ని వదులుకోకపోవడం. దైవం మీకోసం తెరిచిన ద్వారం ఇదే అని గుర్తించాలి. మీరు అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చే మార్గం ఇది. మీ మనసు లోపల ఒక స్వరం మెల్లగా చెబుతుంది, ఇది మీ మార్గమని. ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి వారికి ఈ దశలోని అంతర్గత గైడెన్స్ చాలా బలంగా పనిచేస్తుంది. వి అక్షరం మీ జీవితంలో మార్పుకు సంకేతం మాత్రం కాదు, ఇది విజయానికి, విలువకు, విజ్ఞానానికి సూచన. మీరు భయపడకుండా ముందడుగు వేస్తే దైవం మీ వెన్నంటే ఉంటుంది. మీకు ఈ రాశి వారి జీవితంలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశం చాలా కీలకమైన దశలో జరుగుతుంది. మీరు ఆ వ్యక్తిని ముందుగా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మొదట్లో అతని మాటలు సాధారణంగానే అనిపిస్తాయి, కానీ కాలం గడిచే కొద్దీ ఆ మాటలే మీ జీవితాన్ని కొత్త దిశగా, శక్తిగా మారుతాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పరిచయం కాదు. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చిన సమయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మానసికంగా అలసిపోయి ఇక ఏమి చేయాలో తెలియని దశలోని అతను లేదా ఆమె ముందు కనిపిస్తారు. మీరు అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చే మాట్లాడతారు. అప్పటికి మీకు అర్థం కాకపోయినా తర్వాత అవే మాటలు మీకు దారి చూపిస్తాయి. ఈ వ్యక్తి గొప్పవాడు కావాల్సిన అవసరం లేదు, పెద్ద పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ జీవితం గడిపిన వ్యక్తి కావచ్చు, కానీ వారి మాటల్లో ఒక సత్యం ఉంటుంది, ఒక స్పష్టత ఉంటుంది. మీలో ఉన్న సందేహాలను తొలగించే శక్తి ఉంటుంది. దైవం తన సందేశాన్ని ఎప్పుడు సాధారణ రూపంలోనే పంపుతుంది. మొదట్లో మీకు అనుమానం రావచ్చు, ఇవన్నీ నిజమేనా, ఇతని మాటలు వినాలా అని ఆలోచనలు మీ మనసులో తిరుగుతాయి. ఇది సహజం. ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చాలాసార్లు మోసపోయారు. అందుకే ఇప్పుడు ఎవరినైనా నమ్మడానికి భయపడుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాటలు మీ మనసులోనే ఎక్కడో చోట స్థానం సంపాదించుకుంటాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అవే మాటలు గుర్తుకొస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆ మాటలు మిమ్మల్ని ఆపుతాయి లేదా ముందుకు నడిపిస్తాయి. ఇదే దైవ సందేశం పనిచేస్తున్న తీరు. ఈ దశలో ఈ రాశి వారి చేయాల్సిన ముఖ్యమైన పని అనుమానాన్ని కొంచెం పక్కన పెట్టడం. పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, కానీ వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి మాటను పరీక్షించి మీ మనసుకు సరిపడేదాన్ని మాత్రమే తీసుకోవాలి. దైవం మీకు బలవంతంగా ఏమి ఇవ్వదు. ఈ అనుకోని వ్యక్తి మీ జీవితంలో ఉండకపోవచ్చు శాశ్వతంగా.
కొంతకాలం కనిపించి తన పని పూర్తయిపోయిన తర్వాత దూరం అవుతాడు. కానీ అతను ఇచ్చిన దిశ మాత్రం మీ జీవితంలో మీతోనే ఉంటుంది. ఇదే దైవం పనిచేసే విధానం. మీరు తర్వాత ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు అతడు చెప్పిన మాటలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయని మీరే అనుకుంటారు. అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ పరిచయం యాదృచ్ఛికం కాదు అని. ఈ వ్యక్తి ద్వారా మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. మీలో ఉన్న శక్తిని మీరు నమ్మడం మొదలు పెడుతుంది. ఇది బయట నుంచి వచ్చిన మార్పు కాదు, లోపల నుంచి మొదలైన మార్పు. దైవం ఈ రాశి వారికి మార్గం చూపించడానికి ఒక మనిషి రూపంలోనే వస్తుంది. ఆ సందేశాన్ని మీరు గుర్తించగలిగితే మీ జీవితం కొత్త వెలుగులోకి అడుగు పెడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక దశలో అకస్మాత్తుగా లోపల నుంచి ధైర్యం పెరగడం మొదలు పెడుతుంది. ఇది బయట పరిస్థితులు మారడం వల్ల కాదు, మీ లోపల దుర్గాదేవి శక్తి ప్రవేశించడం వల్ల జరుగుతుంది. ఇప్పటి వరకు భయంగా అనిపించిన విషయాలే ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. మీరు నిశ్శబ్దంగా ఉన్న లోపల ఒక బలమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన అన్యాయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని భరించాల్సిందే అన్న భావన తగ్గిపోతుంది. మీ హక్కుల కోసం నిలబడాలన్న ఆలోచన సహజంగా వస్తుంది. ఇది కోపంతో వచ్చిన స్పందన కాదు, ఇది ఆత్మ బలమిచ్చిన స్పష్టత. మీ మాటల్లో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. మీరు గట్టిగా అరవాల్సిన అవసరం ఉండదు. తక్కువ మాటల్లోనే మీ స్థానం చూపించగలుగుతారు. ఇది ఎదుటి వాళ్ళను భయపెట్టడానికి కాదు, మీ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి. ఈ దశలో ఈ రాశి వారు అవసరం లేని సంబంధాలను విడిచిపెట్టడం మొదలు పెడతారు. ఎప్పుడు మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ మీ శక్తిని దోచుకున్న వాళ్ళు, వారితో సహజంగానే దూరం ఏర్పడుతుంది. గొడవలు లేకుండా, వివరణలు లేకుండా విడిపోతుండడం జరుగుతుంది. ఇది చాలా మందికి అహంకారంగా అనిపించవచ్చు, కానీ నిజం ఏమిటి అంటే ఇది ఆత్మశుద్ధి. మీ జీవితంలోని ఎప్పుడు ఉండాల్సిన వాళ్ళు మాత్రమే మిగులుతారు, మిగతా వారు స్వయంగా దూరం అవుతారు. ఇందులో మీ పాత్ర ఏమీ ఉండదు. దుర్గాదేవి శక్తి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారిలో భయం తగ్గిపోతుంది. ఒంటరిగా ఉన్నా భయపడరు. నష్టమైతే ఏమవుతుందన్న భయం కంటే కూడా తాము నిజంగా ఉన్నామనే ప్రశ్న ముఖ్యమవుతుంది. ఈ దశలో మీరు గమనిస్తే మీరు సహనం మారిపోతుంది. ఉనుపులాగా ప్రతిదానికి తట్టుకునే ప్రయత్నం చేయరు. మీకు అవసరం లేని దానికి లేదని చెప్పగల శక్తి వస్తుంది. ఇది కఠినత్వం కాదు, ఇది స్త్రీయ గౌరవం. మీ జీవితంలో జరిగే ఈ మార్పులు ఒక్కసారిగా అందరికీ అర్థం కావు. కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ మీకు మాత్రం లోపల ఒక ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మీరు నిజమైన మార్గంలో నడుస్తున్నారు. దుర్గాదేవి ఈ రాశి వారికి ఇచ్చే గొప్ప వరం ఇదే. బయటకు చూపించని, లోపల నుంచి నడిపించే శక్తి. ఈ శక్తి మిమ్మల్ని నాశనం చేయదు, నిర్మిస్తుంది. మీ జీవితాన్ని స్థిరంగా చేస్తుంది. ఇది కోపం కాదు, ఇది ప్రతీకారం కాదు, ఇది మీ ఆత్మశక్తి. ఈ శక్తితో మీరు ఇక మీదట వెనక్కి తగ్గరు, కానీ అనవసరమైన యుద్ధంలో పాల్గొనరు. ఇది నిజమైన ధైర్యం. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఒక విచిత్రమైన దశ వస్తుంది. ఈ దశలో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా తిరిగి రావడం మొదలవుతుంది. చాలా కాలంగా మర్చిపోయామనుకున్న సంఘటనలు, మనుషులు, మాటలు మళ్ళీ మనసులో మెదులుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియలో భాగం. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి కన్నీళ్లు తెప్పించవచ్చు. ఇవి ఇప్పుడెందుకు గుర్తుకొస్తుంది అనే ప్రశ్న మీలో పుడుతుంది. కానీ ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని మళ్ళీ బాధించడానికి రావడం లేదు. మీరు పూర్తిగా విడిచిపెట్టాల్సిన చివరి దశ అయితే ఈ జ్ఞాపకాలు వచ్చినప్పుడు మీరు గమనిస్తే మునుపటిలా తీవ్రమైన కోపం లేదా ద్వేషం ఉండదు. కేవలం ఒక భారమైన భావన మాత్రమే ఉంటుంది. అదే మీ మనసు ఆ బాధ నుంచి బయటకు వస్తున్న సూచన. మీరు ఆ సంఘటనలను అంగీకరించడం మొదలు పెడతారు. కొన్ని సందర్భాల్లోనే పాత మనుషులు కూడా మళ్ళీ మీ జీవితంలో కనిపించవచ్చు. ఒక మెసేజ్, ఒక కాల్ లేదా ఎక్కడో అనుకోకుండా ఎదురుపడడం. ఇది సంబంధాన్ని తిరిగి మొదలు పెట్టడానికి కాదు, అది ముగిసిపోయిందని మీకు మీరు చెప్పుకోవడానికి వచ్చిన అవకాశం. ఈ దశలో ఈ రాశి వారు ఒక చివరి కన్నీరు కారుస్తారు. అది బలహీనత కాదు, అది విముక్తి. ఎన్నాళ్ళుగా లోపల దాచుకున్న బాధ ఆ కన్నీటితో బయటకు వస్తుంది. ఆ తర్వాత మనసు ఆశ్చర్యకరంగా తేలికగా మారుతుంది. మీరు గమనిస్తే ఈ జ్ఞాపకాలు వచ్చిన తర్వాత మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది నా తప్పు కాదు అన్న భావన బలపడుతుంది. మీరు చేసినంత మీరు చేశారని, ఇక మిగతా అంత మీ చేతిలో లేదని అర్థమవుతుంది. ఇది మీ ఆత్మకి ఇచ్చే న్యాయం. పాత బాధలు గుర్తొచ్చినప్పుడు వాడిని విడిచిపెట్టే ప్రయత్నం చేయకండి. వారిపోవద్దు. ఆ భావనను పూర్తిగా అనుభవించాలి. ఎందుకంటే అదే చివరిసారి.
ఆ తర్వాత అదే బాధ మళ్ళీ అంత తీవ్రంగా మిమ్మల్ని తాకదు. ఇది శిక్ష కాదు, ఇది శుభ్రపరిచే ప్రక్రియ. కొత్త ఆశీర్వాదాలు రావాలి అంటే పాత భారాలు పోవాలి. మీ హృదయం ఎప్పుడు కొత్త ఆనందాన్ని వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు గమనిస్తే మీ నిద్ర మెరుగుపడుతుంది. మనసులోని ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. కారణం తెలియకపోయినా మీరు తేలికగా అనిపిస్తారు. ఇదే చివరి శుద్ధి పూర్తయిన సంకేతం. కాబట్టి ఈ రాశి వారి దశను దాటిన తర్వాత పాత జీవితం ఒక కలలాగా అనిపిస్తుంది. నేను అంతా ఎలా భరించాను అని మీకే ఆశ్చర్యపోతారు. కానీ అదే మీ బలం అని అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీళ్ళు. దీని తర్వాత మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. ఇది ముగింపు కాదు, ఇది నిజమైన ప్రారంభం. ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక స్థిరత్వ దశ ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు, ఇన్నాళ్ళుగా మీరు భరించిన బాధల తర్వాత వచ్చిన ఫలితం. ఉద్యోగ జీవితంలో మీరు చేసిన శ్రమను ఇంతకాలం ఎవరు సరిగా గుర్తించలేదు. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా పేరు మాత్రం ఇతరులకు వెళ్ళిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఆలస్యమైన శాశ్వతమైన గుర్తింపు మీ వైపు వస్తుంది. మీరు చేసే పనికి విలువ దక్కే సమయం ఇది. చిన్న అవకాశంలా కనిపించిన విషయం పెద్ద స్థాయికి తీసుకెళ్లే మార్గం కనబడుతుంది. మీ ప్రతిభను గమనించే వ్యక్తులు మీ చుట్టూ కనిపిస్తారు. ఇది తాత్కాలికమైన ప్రశంస కాదు, దీర్ఘకాలిక స్థిరత్వానికి సంకేతం. ఆర్థికంగా ఈ రాశివారు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయిన రోజులున్నాయి. అప్పులు, అనుకోని ఖర్చులు, ఆగిపోయిన ఆదాయం ఇవన్నీ మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేశాయి. కానీ ఇప్పుడు నష్టాల నుంచి బయటపడే ప్రయాణం మొదలవుతుంది. డబ్బు ఒక్కసారి వర్షంలా రాకపోవచ్చు, కానీ నిలకడగా వచ్చే మార్గం తెలుస్తుంది. మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. మీరు డబ్బును నియంత్రించగలిగే స్థితికి చేరుకుంటారు. ఇదే నిజమైన ఆర్థిక స్థిరత్వం. కుటుంబ విషయంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇంతకాలం మీ మాటకు విలువ లేకపోయినట్టుగా అనిపించినా ఇప్పుడు అదే కుటుంబంలో మీ అభిప్రాయానికి గౌరవం పెరుగుతుంది. మీ బాధను అర్థం చేసుకునేవారు పెరుగుతారు. పాత అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. కొన్ని సంబంధాలు పూర్తిగా మారిపోతాయి. కొన్ని దూరమైన బాధ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో శాంతం ముఖ్యమవుతుంది. కుటుంబంలో ఒక సమతుల్యత ఏర్పడుతుంది. మీరు బాధ్యతగా నిలబడిన ప్రతి సందర్భానికి ఇది ఒక గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు పెద్ద ఉపశమనం దొరికే అడుగు పెడుతున్నారు. మీ జీవితంలోని గత కొంతకాలంగా వేధించబడిన సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. శరీరంతో పాటు మనసు కూడా బలపడుతుంది. నిద్ర సరిగ్గా పట్టడం, ఆకలి సరిగ్గా ఉండడం, చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ కనిపించటం ఇవన్నీ మీ ఆరోగ్యం మెరుగుపడుతున్న సూచనలు. మీరు మీ శరీరాన్ని పట్టించుకోవడం మొదలుపెట్టిన వెంటనే శరీరం కూడా మీకు సహకరిస్తుంది. ఈ దశలో మీరు గమనిస్తే భవిష్యత్తు పైన భయం తగ్గిపోతుంది. ఇక నేను నిలబడగలను అనే నమ్మకం మీలో బలపడుతుంది. ఇది గర్వం కాదు, మీరు అనుభవించిన జీవితం ఇచ్చిన ధైర్యం. రాబోయే రోజుల్లో మీకు స్థిరత్వాన్ని, గౌరవాన్ని, శాంతిని తీసుకొస్తాయి. ఇవన్నీ ఒక్క రోజులో జరగవు, కానీ ఇప్పుడు మొదలైన ఈ మార్గం మిమ్మల్ని వెనక్కి తిప్పదు. ఇది మీరు అర్హతతో పొందుతున్న దశ. ఈ రాశి వారి ఎప్పుడు నెగిటివ్ శక్తులు, వెనక నుంచి పనిచేసే శత్రువులు ఉంటారు. మీ చూసే సాంతన పొందలేని పరిస్థితులు, మాటల్లో కాదు వెనక నుంచి చీకటి చర్యలు, ఇవి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఇప్పుడు ఆ పరిస్థితులు మార్పు దిశలో ఉన్నాయి. ఇది ప్రతీకారం కాదు, దైవం నిశ్శబ్దంగా న్యాయం చేస్తుంది. మీరు గమనిస్తే మిమ్మల్ని ఎప్పటి వరకు అడ్డుకుంటున్న వాళ్ళు స్వయంగా వారి ప్రవర్తనలో తేడాలు చూపుతారు. మీరు ఏమీ చేయకపోయినా వాస్తవం బయటకు వస్తుంది. ఈ దశలో మీకు వ్యక్తిగతంగా వెనుదిరిగే అవకాశం ఉండదు. కారణం దైవం చేస్తున్న న్యాయం. ఎవరు మీ పైన మోసం చేశారు, ఎవరు మీ నమ్మకాన్ని దోచారు, వారు తాము చేసిన పనుల ఫలితాలను స్వయంగా ఎదుర్కొంటారు. మీరు ఈ మార్పును కేవలం చూడాలి. ఇది భయంకరమని అనిపించకూడదు. ఇది మనసుకు శాంతిని ఇచ్చే దైవ ప్రక్రియ. మీ చుట్టూ శత్రువులు ఉండకపోవడం ద్వారా మీ హృదయంలో ఒక తేలికత ఏర్పడుతుంది. అంతర్గతంగా మిమ్మల్ని ప్రశాంతంగా, శక్తివంతంగా అనిపిస్తుంది. ఇది మీరు సాధించాల్సిన లక్ష్యం కాదు, మీ దైవం అందించే బహుమతి. ఇలాంటి సందర్భాల్లో ఈ రాశివారు మౌనం, ఆత్మరక్షణ మరియు ధైర్యంతో ఉండాలి. ప్రతికూలతను ఎదుర్కొనడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, మరీ దూరంగా ఉండడం అవసరం. దైవం ఈ దశలో శక్తిని నిశ్శబ్దంగా ప్రసారం చేస్తుంది.
మీ జీవితంలో సమస్యలు తగ్గడం మొదలవుతాయి. మీరు చూసే ప్రతి సందర్భం, మీరు అనుభవించే ప్రతి సంఘటన అవి ముందే ఏర్పడైన విధానంగా జరుగుతున్నాయి. ఈ నిశ్శబ్ద దైవ న్యాయం ద్వారా మీరు కొత్త స్వాతంత్రాన్ని పొందుతారు. మనస్సులోని శాంతి, హృదయంలో తేలిక, జీవితం మీద స్థిరత్వం, ఇవి ఈ దశలో ఈ రాశి వారికి లభించే ముఖ్య ఫలితాలు. మీరు ఇకపై ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. ఎందుకంటే దైవం ఇప్పటికే మార్గం చూపుతుంది. కష్టకాలంలో మీరు భరించిన బాధలు, మీరు దాటిన ప్రతి అడ్డంకి ఇవి ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. శత్రువులు నిశ్శబ్దంగా పరిగణించబడతారు. మీరు మాత్రం శాంతిగా, సంతోషంగా ముందుకు సాగే దశకు అడుగు పెడతారు. మీకు తెలియనట్టు నిశ్శబ్దంగా జరిగే ఈ దైవ న్యాయం మీ జీవితాన్ని సరిచేస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది కేవలం శక్తివంతమైన సమీకరణ. మీ హృదయం ఇప్పుడు కొత్త శాంతి, కొత్త ధైర్యంతో నింపబడుతుంది. ఈ సున్నితమైన దశలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చేయకూడని పనులు స్పష్టంగా గుర్తించడం అవసరం. కోపం, అహంకారం, వాగ్వాదాలు ఇవన్నీ పూర్తిగా నివారించాలి. చిన్న అప్రతికూలత వచ్చినప్పుడు కూడా మీరు శాంతిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రతికూల భావన ఇప్పుడు మీకు అడ్డుగా మారచ్చు. పాత సమస్యలను గుర్తు చేసుకొని కోప్పడకండి, వేదనను పునరావృతం చేయకండి. మీరు కేవలం దైవ అనుగ్రహాన్ని ఆలస్యం చేస్తాయి. మీరు మౌనం పాటించడం, ఆత్మ నిరీక్షణతో ఉండడం ఇవన్నీ మీకు దైవానుగ్రహాన్ని త్వరగా తీసుకొస్తాయి. కొన్నిసార్లు కేవలం చుక్కలు, కన్నీళ్ళు కూడా వృద్ధి చేస్తాయి. చిన్న సహాయాలు, మౌనం, అమ్మవారి నామజపం ఇవన్నీ కూడా మీ దశలో చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పనులు. మీరు మళ్ళీ ఏదైనా చేయకపోవడం వల్ల దైవం అనుసరించే దిశను వేగంగా మిమ్మల్ని చేరుస్తుంది. ప్రతి చిన్న పద్ధతి మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీరిద్దరి జీవితాన్ని ఇతరులైన వారి కోసము గడుపు నింపకండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి చర్య చిన్నదైనా దైవంతో అనుసంధానంలో ఉండాలి. కోపంతో ఏదైనా చేయడం, వాగ్వాదించడం, ఇతరులపైన తీవ్ర అభిప్రాయం చూపడం ఇవన్నీ ఆ శక్తిని తగ్గిస్తాయి. ఈ దశలో మీ ప్రాధాన్యత హృదయం శుద్ధి, ఆత్మశాంతి మరియు దైవ నమ్మకం. మీరు చేసే ప్రతి చిన్న ధ్యానం, జపం, చిన్న సహాయం ఇవి మీరు ఎదుర్కొనే కష్టాల నుంచి త్వరగా మళ్ళీ పరిష్కరించగలుగుతాయి. ఇవి ఇప్పుడు మీకు అత్యంత అవసరమైన మార్గం. మీరు మానసికంగా నిశ్శబ్దంగా ఉంటే చిన్న అవకాశాలు కూడా పెద్ద మార్పులుగా మారుతాయి. మీరు ఎక్కడైనా సహాయం చేస్తే అవి కూడా దైవం ద్వారా ప్రతిఫలిస్తుంది. ఇది ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పనికి దైవం కృప చూపుతుంది. ఈ దశలో ఈ రాశి వారు భయపడొద్దు, చేస్తే తప్పదు అన్న భయం ఉండకూడదు. ప్రతి ప్రయత్నం కూడా చిన్నది మీ సరిగ్గా ఫలిస్తుంది. ఇది కేవలం దైవానుగ్రహం పొందే సూర్యరశ్మి లాంటిది. మీరు స్వయంగా గ్రహిస్తారు. ఈ రాశి వారి జీవితంలో అనుభవించిన బాధలు శిక్ష కాదు, అది కేవలం భవిష్యత్తు సిద్ధత మాత్రమే. మీరు గమనించకపోయినా ప్రతి కష్టంలో దైవం మీతో ఉండాలి. ఈ దశలో మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి కన్నీళ్ళు, ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం దైవం ఇచ్చిన శిక్ష కాదు, అది మీ ఆత్మను బలపరిచే బాటం. ఈ ఈ ఎప్పుడు దుర్గాదేవి ఎప్పుడు ఉంటుంది, బలంగా నమ్మండి. ఎంత ఒంటరిగా ఉన్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా అమ్మవారి దృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ నిశ్శబ్ద సహాయం, ఈ దైవ కృప మీకు తెలిసే రూపంలో కాకపోయినా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే జీవితంలో జరిగే ప్రతి చిన్న సంకేతం, ప్రతి కళ, ప్రతి అనుకోని సహాయం ఇవన్నీ దైవం చూపే దిశలుగా మారాయి. మీ సమస్యకు సడలడం, హృదయంలోని శాంతి రావడం ఇవన్నీ దైవం మీకు ఇచ్చి గుర్తులు. మీరు ఈ దశలోని పూర్తి స్థిరత్వాన్ని పొందారు. ఇది చివరి సందేశం. మీరు ఎప్పుడు వేరే దిశలోనే ప్రయత్నించవద్దు. మౌనం, ఆత్మ నిరీక్షణ, ధ్యానం మరియు అమ్మవారి నామజపం చేయడం ద్వారా మీరు ఇప్పటికే దైవానుగ్రహానికి చేరుకున్నారు. మీ భవిష్యత్తు ఇప్పుడు విశ్వసనీయత, శాంతియుత మరియు ధైర్యంతో నింపబడింది. ఈ శక్తిని మిగిలిన జీవితంలోనే కొనసాగించడానికి ప్రతిరోజు శక్తివంతమైన మంత్రాలను జపించండి. ఇది మీరు పొందిన దైవానుగ్రహాన్ని కొనసాగించడానికి, మీ ఆత్మశక్తిని మరింత బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఓం దుం దుర్గాయ నమః, ఓం హైం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్రాలను జపించడం ద్వారా మీ జీవితంలోని ప్రతి దశలో దుర్గాదేవి కృప, ధైర్యం మరియు ఆశీర్వాదం మీ తోడుగా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రతి సమస్య, ప్రతి అడ్డంకి ఇప్పుడు నిశ్శబ్దంగా పరిష్కారం అవుతుంది. మీరు ఈ దశలో సులభంగా, శాంతియుతంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. గతం భరించిన కష్టాలు, పాత బాధలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు.
మీరు ఇప్పుడు సరిగ్గా ఉన్నారు. మీరు తలచిన ప్రతి లక్ష్యం చేరుకునే దిశలో ఉన్నారు. ఈ రాశివారు మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కూడా ఒక దైవ సంకేతమే. ఈ సందేశం మీ వరకు రావడానికి కారణం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గాదేవి మీతో ఉంది. మీ మార్గం సులభంగా మారుతుంది. మీ జీవితం ఎప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుంది. నమ్మకంతో ముందుకు నడవండి. అమ్మవారి ఆశీర్వాదం మీ వెంటే ఉంది. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు అన్ని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది. అన్నీ మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ అమ్మవారు చూసుకుంటారు. దైవం మీ జీవితంలో నెమ్మదిగా సరిచేస్తుంది. అన్ని ముఖ్యమైన సంకేతాలే మీకైతే వస్తుంటాయి. అందరూ అడగకుండానే సహాయం చేస్తారు. అందరికి మీరు సహాయం చేసినా కానీ మీకు మాత్రం ఎవరు లేరు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు మాట కూడా అడగకుండానే ఎవరు ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఈ సహాయం డబ్బు రూపంలో కావచ్చు, సలహా రూపంలో కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో కావచ్చు. ఇది సాధారణమైన సహాయం కాదు. ఇది దైవం పంపిన మీకు తోడు. మీకు దైవం కృప పనిచేస్తుందని స్పష్టంగా తెలియజేసుకోండి. ఈ సంకేతాలు ఒకేసారిగా దగ్గరగా కానీ కనిపిస్తే అది కష్టాలు ముగింపు దశ అని చెప్పి అర్థం చేసుకొని మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీటి వెనుక ఒక కారణమైతే ఉందని అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ దశలో మీరు భయపడకండి. మార్పును అడ్డుకోకండి. దైవం తెరిచిన ద్వారాలు కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ అవే మీ జీవితంలో కొత్త వెలుగులోకి తీసుకెళ్లే మార్గాలు కనిపిస్తాయి. మీ మనసులో ఒక తేలికపాటి నమ్మకం కూడా పుడుతుంది. ఇక నా కష్టం తీరబోతుంది అన్న భావన మాటల్లో చెప్పలేని విధానంగా మీలో నింపబడుతుంది. ఇదే దైవానుగ్రహానికి స్పష్టమైన సంకేతం. ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది అని చెప్పాం కదా. అది కంపల్సరీ మీ యొక్క వ్యక్తి పేరు కావచ్చు, కానీ ఒక ప్రదేశం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఏదైనా ఒక సంఘటనకు సంబంధించిన గుర్తు కూడా కావచ్చు. మొదట్లో ఇది పెద్దగా అర్థం కాకపోయినా కానీ రాను రాను మీకే అర్థమవుతుంది. జై శ్రీరామ్.